ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మీకు సమాధానం కలుగునుగాక. షలోమ్. ఈ ఉదయకాల సమయం కొరకు 1 కొరింథీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 9వ వచనము. మిమ్మును పిలిచిన దేవుడు నమ్మదగిన దేవుడు. దేవుని నామానికి స్తోత్రం కలుగునుగాక. ఈ రోజుల్లో మనం గమనించినట్లయితే మనుషుల్లో నమ్మకత్వాన్ని చాలామంది కోల్పోతూ ఉంటారు. ప్రియులారా, ఆలోచన చేయండి. ఎంతో ప్రేమించి ఘనంగా వివాహం చేసుకునేటటువంటి దినమున కష్టంలోను సుఖములోను ఇబ్బందుల్లోనూ అన్నింటిలో నీకు తోడై ఉంటానని ప్రమాణం చేసినటువంటి భర్త ఈరోజు క్రూరంగా భయంకరంగా భార్యల్ని చంపేస్తున్నటువంటి సందర్భం మనం చూస్తున్నాం. అయితే ఈ రోజుల్లో చాలా మొత్తం రివర్స్ అయిపోయిందండి. భార్యలే భర్తలను చంపేస్తూ ఉన్నారు. మీరు చూస్తున్నారు, రోజు పేపర్లో మీరు చూడండి ఎంత భయంకరమైన కార్యాలు జరుగుతున్నాయి. అనేక మంది నాతో చెప్తుంటారు, బ్రదర్ ఒక బిజినెస్ ప్రారంభించామండి, మా పార్ట్నర్ మమ్మల్ని మోసం చేశాడు. నమ్మకత్వాన్ని కోల్పోతూ ఉంటారు. ప్రియులరా, అనేక మంది అవసరం ఉన్నప్పుడు ఒకలాగా ప్రవర్తిస్తూ ఉంటారు, అవసరం తీరిన తర్వాత ఇంకొకలాగా ప్రవర్తిస్తూ ఉంటారు. అయితే మన దేవుడు నిన్న నేడు నిరంతరము ఏకరీతిగా ఉన్న దేవుడు, మారని దేవుడు, మార్పు లేని దేవుడు. నీపైన ఆరంభంలో ఎటువంటి ప్రేమ ఉందో నేటికి రేపటికి ఎల్లకాలం అలాగే ఉంటుందని దేవుని సేవకుడిగా తెలియజేస్తా ఉన్నాను. మిమ్మల్ని పిలిచిన దేవుడు ఎవరో తెలుసా? నమ్మదగిన దేవుడు. ఆయన కష్టం వచ్చిందని విడిచిపెట్టే దేవుడు కాదు, సమస్యల్లో ఉంటే విడిచిపెట్టే దేవుడు కాదు, పాపము చేసి దేవునికి దూరం అయిపోతే మిమ్మల్ని విడిచిపెట్టే దేవుడు కాదు. తిరిగి మీ దగ్గరకు వచ్చి దయచేసి రా అని చెప్పి ప్రేమతో నిన్ను పిలిచే దేవుడు. ఒక భక్తుడు అంటాడు ఒక అద్భుతమైన మాట, నరకపు అంచుల వరకు ఈ ప్రేమ నిన్ను వెంటాడుతుందంట. ప్లీజ్ కమ్ బ్యాక్ అంటాడంట దేవుడు. నేను నిన్ను ప్రేమిస్తూ ఉన్నాను, నేను నిన్ను ఏర్పరచుకున్నాను, నిన్ను పిలిచిన నేను నమ్మదగిన దేవుడిని, రా అని దేవుడు పిలుస్తాడంట. ఈ ఉదయకాల సమయంలో ప్రభు ఎంత శ్రేష్టమైన వాగ్దానం ఇస్తున్నాడు కదండి. మిమ్మును పిలిచిన దేవుడు నమ్మదగిన దేవుడు. మరొక మాట చెప్పి నేను ముగిస్తాను. మీరు నమ్మకముగా లేకపోయినా ఈ దేవుడు నమ్మదగిన దేవుడు. తప్పక మీకు సహాయం చేసి మిమ్మల్ని తప్పించి ఆశీర్వదించునుగాక. ధైర్యంగా ఈ దినాన్ని ఎదుర్కోండి. దేవుని సన్నిధి మీకు తోడుగా వచ్చునుగాక. ప్రియ పరలోకపు తండ్రి, ఈ దినం మా ప్రియులు తలపెట్టుచున్న ప్రతి కార్యంలో జయమును అనుగ్రహించుమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్.